నేను ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ 2 నెంబర్ 3 అనొచ్చు. సత్యేంద్ర జైన్ గారు ఎవరైతే నన్ను కలవడానికి నా దగ్గర 2 టైమ్స్ వచ్చారో ఆయన ఇంటికి నన్ను డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను. కేజ్రీవాల్ గారి ఇంటికి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను, మాట్లాడాను. డిన్నరే చేయలేదు కేజ్రీవాల్ ఇంట్లో, అంత బిజీ అయిపోయాను 2 అవర్స్ మాటల్లోనే. అప్పుడే వారికి చెప్పాను క్లియర్గా, కేజ్రీవాల్ మిమ్మల్ని, మనీష్ సిసోడియాని, జైన్ గారిని ఓడిస్తారు, జైల్లో పెడతారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా అదే జరిగింది. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నేను అన్న ప్రతి ఒక్కరిని ఈ బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసింది. జైల్లోనైనా పెట్టారు, చంపైనా చంపేశారు, సరెండర్ అయినా అయిపోయారు చాలా మంది. దానికి ఎగ్జాంపుల్ జయలలిత సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్కి పంపించారు, మళ్ళా తిరిగి రాలేదు బయటికి 70 రోజులు 100 రోజులు. 2 లాలూ ప్రసాద్ యాదవ్ సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఓన్లీ రైల్వే మినిస్టర్ 50,000 కోట్లు ప్రాఫిట్ చూపించినాడు. నెంబర్ 3 శరద్ పవార్ సరెండర్ అయ్యాడు కనుక వదిలేశారు, లేకపోతే జైల్లో పెట్టేసి. నెంబర్ 4 నవీన్ పట్నాయక్ తెలివిగా సరెండర్ అయినట్టు చూపించాడని ఎలక్షన్లోనే ఫినిష్ చేశారు. నెంబర్ 5 అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో. ఏం చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. నెంబర్ 6 ములాయం సింగ్ యాదవ్ పేరే చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, నా మిత్రుడు శిష్యుడు, ఫినిష్ చేసేసారు. నెంబర్ 7 నితీష్ కుమార్ సరెండర్ అయిపోయాడు కనుక ప్రధానమంత్రి ఆశలు వదులుకొని నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావా జైల్లో ఉంటావా, డైరెక్ట్ స్పీచ్, బాబు ముఖ్యమంత్రిగానే ఉంటాను, నీతోనే ఉంటానని 18 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు బీజేపీతోనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మోదీ ఎవడు, మోదీ యూజ్లెస్ ఫెలో అన్న చంద్రబాబు నాయుడు, మోదీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఎప్పుడో కాదు, గత ఎలక్షన్లో 2019లో మోదీ లాంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడు అంటాడు. సిగ్గులేని చంద్రబాబు నాయుడు మోదీ అంత వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పుట్టలేదు, పుట్టబోడు. సెక్యులరిజం పని అయిపోయింది, డెమోక్రసీ అయిపోయింది, ఎకానమీ కాంగ్రెస్ 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తే మోదీ 1,00,000 కోట్లు నెలకు అప్పు చేస్తున్నాడు. అన్నీ తెలుసుండి నువ్వు డ్రామాలు ఆడుతున్నావే, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో 100 రెట్లు బాధలు అనిపిస్తావు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా బయటకు వచ్చేసే, 75 సంవత్సరాల్లో నీకెందుకు రాజకీయం? నాలాంటి వాడికి మద్దతు ఆడుకుంటా ఆట. చేత కాకపోతే లైన్ క్లియర్ చేసేసాయి. ఇప్పుడు ఫైనల్ గా 10వ వ్యక్తి కేజ్రీవాల్. చెప్పాను, చెప్పిన మాట వినలేదు. మెసేజ్ కాల్ చేస్తామన్నారు సత్యేంద్ర జైన్ గారు, సార్ మీ మద్దతు మాకు కావాలి, ట్రంప్ టైంలో 2020లో ఆయన పెద్ద హెల్ప్ చేశారు, నేను చాలా గ్రేట్ఫుల్, కాల్ చేస్తామన్నారు, చేయండి. ఇప్పుడేంటి, తెలుగు రాష్ట్రాలే దేశానికి దిక్కు, ఇది సబ్జెక్ట్. ఎలక్షన్ కమిషన్ న్యాయం చేయదు, ఎలక్షన్ కమిషన్ మోదీకి తొత్తు. దానికి ఉదాహరణ విశాఖపట్నం పార్లమెంట్ సీటే. 3 లక్షల ఓట్లు రావాల్సిన భరత్కి 9-10 లక్షల ఓట్లు వచ్చాయి. ఎవ్వడు జవాబు చెప్పలేదు, ఆన్సర్ అది. అదే రోజు
మా నాన్నగారు బూత్లో 24 ఓట్లు, మా నాన్నగారు, మా సిస్టర్, మా బ్రదర్ వీళ్ళందరూ 24 మంది నాతో వెళ్ళి ఓట్లేసి 2 ఓట్లే ఆ బూత్లో కనబడటం ఏంటి? ఇంకెంతకన్నా రుజువులు ఏం కావాలి? 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ. మరోసారి తెలుగులో అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను, అది చేసి ఇంగ్లీష్లో రికార్డ్ చేస్తాను. 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఒకటి, ఎలక్షన్ కమిషన్ మెయిన్ ప్రాబ్లం. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే నడుపుతున్నారు. మనం బతుకున్నంత వరకు వాళ్ళే అధికారంలోకి వస్తారు, ఈవీఎంతో కానీ ఎలక్షన్స్ అయితే. అందుకనే 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్లో అవ్వాలి, సేమ్ డే అవ్వాలి, సేమ్ డే కౌంట్ అవ్వాలి. అమెరికాలో అయినట్టు 180 దేశాల్లో అయినట్టు, లేదా ఈ దేశంలో హోప్ లేదు. డాక్టర్ పేషెంట్కి ప్రాబ్లం ఏంటి, జబ్బేంటి, ఆ జబ్బుకి సరి అయిన మందు ఏంటి, ఆ మందు పేషెంట్ ఎలా తీసుకోవాలి. నేనంటే మోదీకి ఇంత భయం ఎందుకు? 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు ఇచ్చిన ఆయన ఫారిన్ మినిస్టర్ ఇస్తానంటే వద్ద ఆయన గంటల గంటలు నా ముందు నా పాదపూజ చేసిన వాళ్ళకి నేను పట్టించుకోలేదు. మీ కళ్ళ ముందు ఈ 10 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా? ఈయన సంవత్సరాలు వెయిట్ చేశారు. జగన్మోహన్, పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు అమిత్ షా అపాయింట్మెంట్. మళ్ళీ సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను. నేను 5 నిమిషాలు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎన్నిసార్లు కలిశాను? 25-30 సార్లు కలిశాను. ఇంకెక్కువే ఉంటాయి. 10లో 9 సార్లు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు. చూస్తున్నారు, ఫోటోలు వస్తున్నాయి, మీటింగ్లు అవుతున్నాయి, చూస్తున్నాను. చెప్పుకోవడం ఈ దేశం బాగుపడాలి అంటే ఈ 4 పిల్లర్స్ ఎగ్జిక్యూటివ్ పాడైపోయింది. ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ నడుపుతుంది. ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎలక్షన్ పిటిషన్ బ్యాలెట్ పేపర్లో చేయమంటే ఆయన జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి రవియా రాజీవా రివ్యూ పిటిషన్ కూడా లాస్ట్ మంత్ డిస్మిస్ చేశాడు. ఎంత రుజువులు పెట్టింది తప్ప. బీజేపీకి చిత్తశుద్ధి 1% ఉంటే ఎలక్షన్లు బ్యాలెట్ పేపర్లో పెట్టండి, పెట్టిన రోజునే కౌంట్ చేయండి. అమెరికాలాగే, అమెరికా మనల్ని ఖైదీల్ని మనల్ని టెర్రరిస్టులా పంపుతుంటే మోదీ నోరిప్పుడే జయశంకర్ చప్పట్లు కొడతాడే పార్లమెంట్లో. ప్రిజనర్స్ అందరినీ అలాగే పంపిస్తాడు. గాడిదా జయశంకర్ నీకెవరా ఇచ్చాడు ఫారెన్ మినిస్టర్ పోస్టు? మన భారతీయుల్ని టెర్రరిస్టులు, క్రిమినల్స్, సౌదీ అరేబియా వాళ్ళు 17 మంది, అమెరికా 3,000 మందిని చంపిస్తే ఆ బంధు ప్రియులు సౌదీలందరినీ స్పెషల్ ఫ్లైట్లో పంపారు. అమెరికన్ ఫ్లైట్ 2001 సెప్టెంబర్ 11 అటాక్ అయితే 13 6 గవర్నర్లు నాతో ఉంటుండగా నేను అపోజ్ చేశాను. ఈ పనికిమాలకైనా గుర్తుందా? ఈ సెక్యులర్ పార్టీస్ అంటాయి, కొన్ని కేజ్రీవాల్ కాంగ్రెస్ కలిసి చేయొచ్చు కదా. అలాంటికి వెళ్ళిపోయారు. అప్పుడే నేను చెప్పాను కదా బీజేపీ వస్తుంది మీరు విడిపోతే అని. ఈవీఎంలు ఈజీగా ట్యాంపర్ అవుతాయని. ఇప్పుడే యూజ్లెస్ సీనియర్స్ నా సలహా తీసుకుంటే ఇప్పుడైనా బాగుపడతారు.